నమస్తే వెల్కమ్ టు వై న్యూస్. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ మహాదిట్ట. పథకం ఏదైనా లబ్దిదారుడి ముంగిట ఉంచుతారు గోవింద సత్యనారాయణ. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద పట్టణంలో 12 మందికి 5,86,000 ఆర్థిక సహాయం మంజూరైంది. ఇందుకు సంబంధించిన చెక్కుల్ని ప్రతి లబ్దిదారుడి ఇంటికెళ్లి మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ అందించారు. ఈ కార్యక్రమంలో గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, జోగి నాయుడు, శ్రీనివాసరావు, మల్ల నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అనకాపల్లి నియోజకవర్గంలో అనకాపల్లి పట్టణ పరిధిలో ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటారో ఆర్థికంగా చంద్రబాబు ఆర్థిక సాయంతో పాటు ఇచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి సహాయ నిధి ఇచ్చి చెక్ రూపేణా ప్రైవేట్ వైద్యం చేయించుకున్న వాళ్ళ బిల్స్ మా ఆఫీసు పట్టుకొచ్చి ఇచ్చినా లేకపోతే నాకు ఇచ్చినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేతికి ఇచ్చినా మీరు ఎవరి చుట్టూ తిరగవసరం మేమే ముఖ్యమంత్రి ఆఫీస్కి వెళ్ళి ఆ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్ రూపేణా సొమ్ము కూడా తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు రెడ్డిమనాయుడు గారికి 2,34,2,59,000 రూపాయలు ఈరోజు చెక్ రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ అనకాపల్లి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయం నుంచి 2,93,000 రూపాయలు 2,93,00,000 రూపాయలు ఈరోజు చెక్కులన్నీ కూడా ఇప్పటికీ ప్రభుత్వం వచ్చిన అనీలో 2 కోట్ల పైచలకు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి రికమెండేషన్ అవసరం లేదు, మీరు ఎవరి చుట్టూ తిరగవసరం లేదు, మీరు కప్పు కాఫీ కూడా ఇవ్వవసరం లేదు, మీరు ఎవరికి రూపాయలు లంచం అవసరం లేదు. నేరుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి కానీ లేకపోతే నేరుగా మా ఆఫీస్కి కానీ ఆ బిల్స్ ఒరిజినల్ బిల్స్ తెల్ల రేషన్ కార్డు అయి ఉండాలి, ఆంధ్రప్రదేశ్ ఆధార్ కార్డు అయి ఉండాలి, అనకాపల్లి ఆధార్ కార్డు అయి ఉండాలి. తీసుకొచ్చి నేరుగా మా ఆఫీస్కి ఇచ్చినా లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇచ్చినా వార్డు బూత్ కన్వీనర్ కానీ ఇన్ఛార్జ్ కానీ క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ యూనిట్ ఇన్ఛార్జ్కి ఇచ్చినా నేరుగా ముఖ్యమంత్రి ఆఫీస్ కార్యాలయంకి వెళ్ళి ఆ సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చే బాధ్యత రాదు. మీరందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు, ప్రతి ఒక్కరు కూడా చెప్పండి విషయం. ఎవరైనా అనారోగ్యంలోనైతే ఏ ఒక్కరు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడే పని లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు స్వహదీనంతో ఇది ఏ ఎలక్షన్లో హామీ ఇవ్వలేదు. ఇది గత ప్రభుత్వం రూపాయి కూడా తెలదు, గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి రూపాయి కూడా తెలదు. అదే 14 నుంచి 19 నేను ముఖ్యమంత్రి రావాలన్నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా, నేను శాసనసభ్యుడిగా 29 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు ముఖ్యమంత్రి సహాయ నిధి ఇచ్చి ఆర్థిక సహాయం. ఇప్పుడు కూడా 2,94,00,000 రూపాయలు తీసేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మీరు ఎవరికి చుట్టూ తిరగవలసిన మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఆ ఒరిజినల్ బిల్స్ ఇస్తే ముఖ్యమంత్రి సహాయ నిధి ఇచ్చే చెక్ రూపైనా మీకు కూడా ఆర్థికంగా ఆదుకోవడానికి చంద్రబాబు ఇచ్చిన హామీ లేదు, కానీ చేసే బాధ్యత తీసుకుంటున్నారు. కాబట్టి మీ అందరికి కూడా మీరు నేను మనందరూ చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలని ఆశాభావం వ్యక్తపరుస్తారు.